అంటే పండగ రాజు గారు రాజు గారు అంటే పండగ రాజు గారు సంక్రాంతి రాజు గారు శంకర్ గారు బహుశా పవర్ స్టార్ గారితో ఈ సినిమా చేస్తారేమో అనిపించింది. సీక్వెల్ ఇంకేం లేదు, ఇంకా దీనికన్నా తెస్తే ఇంక జనం కొడతారేమో అన్నట్టు. ఏదో ఒక 15-20 మినిట్స్ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది. సీజర్ షిప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? అక్కడ సీజర్ లారీ అన్నారు అంతే. సినిమా అయితే చాలా బాగుందండి. సీరియస్లీ ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగింది. సింపుల్ గా ఒక మెగాస్టార్ పవర్ స్టార్ గారి అభిమానిగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్ లోనూ పవర్ స్టార్ గారు కనిపిస్తారు. అండర్ కరెంట్ గా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. ఎస్పెషలీ ఎండ్ టైటిల్స్ మిస్ కావద్దు. ఎండ్ టైటిల్స్ లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట. సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్, యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్, ఆబ్వియస్లీ రఫ్ ఆడించేశారు రామ్ చరణ్ గారు. యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎస్పెషలీ ఎమోషన్స్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. రామ్ చరణ్ భయ్య, వీ లవ్ యూ. లేదండి, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయలేదు. ఆ నిజాయితీ అంటే మెగా ఫ్యామిలీ ఆఫ్ కోర్స్. అండ్ పవర్ స్టార్ గారు ప్రతి చోట గుర్తొస్తారు, ప్రతి ఫ్రేమ్ లోను ఆయన చెప్పే ప్రతి డైలాగ్. అండ్ రామ్ చరణ్ గారి నోట శంకర్ గారు బహుశా పవర్ స్టార్ గారితో ఈ సినిమా చేస్తారేమో అనిపించింది. అంటే ఆ విధంగా ఉందన్నమాట. పవర్ స్టార్ గారిని అంటే రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో ఖచ్చితంగా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. సో మీరే చూడండి, మీకు అర్థమైంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఇస్ బ్యాక్. ఐ వుడ్ సే గ్రాండియర్ చాలా బాగుంది. టూ గుడ్, ఫెంటాస్టిక్. అండ్ ప్రతి మెగా ఫ్యాన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఆనెస్ట్లీ స్పీకింగ్, దిస్ సంక్రాంతి ఖచ్చితంగా ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ ఆఫీసర్ చూడాలనుకున్నా. ఇట్స్ గుడ్ ఫిల్మ్. ఎస్జే సూర్య గారు చెప్పాలండి, అవుట్ స్టాండింగ్ యాక్టింగ్. ఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. డైరెక్టర్ కంటే కూడా 10 on 10 ఫర్ యాక్టింగ్. యా బ్రో, ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసి వచ్చినాను బ్రో. నిజం చెప్తాను, మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్ గా మూవీ బాగుంది అనమాట. సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తా ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్ గా నెగిటివ్ చేయాలని చేస్తా ఉన్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటాను, భారతీయుడు 2 మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. నాకే మీ అందరికీ చెప్తాను నేను. సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా మూవీ బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్ అని నాకు అనిపించింది అనమాట. సో మంచి మూవీ బ్రో. 2 hours 45 minutes మూవీలో ఏదో ఒక 15-20 మినిట్స్ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది. సోషల్ ఇష్యూస్ అనమాట చాలా బాగా కవర్ చేస్తారు మనకు. ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ తో లైక్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని మనం వచ్చేసి ఇంకా చేయాలి అనేదంతా కూడా చాలా బాగా చూపించినారు. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారనమాట. అంటే రామ్ చరణ్ గారు జూనియర్ రామ్ చరణ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ చేసిన లైక్ ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు, లేకపోతే ఐఏఎస్ గా కావచ్చు, ఐపీఎస్ గా కావచ్చు, ఆయన వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అనమాట. అండ్ ఫాదర్ రామ్ చరణ్ గా చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన యాక్టింగ్ ఇరగదీస్తాడు. ముఖ్యంగా స్టామరింగ్, ఈ నత్తి ప్రాబ్లం వల్ల సో ఆ యాక్టింగ్ అయితే ఆ నత్తిని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, సో అదైతే నిజంగా బాగా చేస్తారు. రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు ఇద్దరు యాక్టింగ్ ఎరగదీస్తారు. అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్. ఇట్స్ లైక్ అంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది. సో ఇద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారనమాట. అండ్ మనకు ఇంట్రడక్షన్స్ లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుత నుంచి మనం చూస్తాం ఆయన డెబ్యూ దగ్గర నుంచి. RRR అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో కూడా ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఒక రైజ్ అప్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ముందు రైజ్ అప్ కావచ్చు. ఓవరాల్ గా మూవీ అంతా బాగానే ఉంది. ప్రతి చెప్తున్నాను కదా, ఎవరైనా నెగిటివ్ గా చెప్పినా, ఏమైనా కామెంట్స్ పెట్టినా నమ్మద్దండి. ఎందుకంటే నేను మూవీ ఇప్పుడు చూసేసి వచ్చినా. నేను ఫ్రెష్ మైండ్ తో పోయి, అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ గా పోయి చూస్తే సో హ్యాపీగా మనకు బాగా నచ్చుతుంది అనమాట. మూవీ మంచి మూవీ చూస్తాం కదా మనకు ఫీల్ వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ గా లైక్ మనకు మంచి మూవీ అనమాట. అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ ఎస్జే సూర్యతో వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో డైలాగ్ చెప్తారు. నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు. నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు. నీకు వచ్చేసి జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ల మినిస్టర్వి, కానీ నేను బతికున్నంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ నే. సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనము కుప్పలు చూడొచ్చు అనమాట శంకర్ గారి మూవీలో. వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందున్నోడు మామూలుడు కాదని, అసామాన్యుడు వాడు. సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫాదర్ రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టరైజేషన్ లో ఉండే షేడ్స్ కావచ్చు, అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, కేఆర్ అద్వైతో వచ్చే సీన్స్ కావచ్చు, ఓవరాల్ గా బాగుంది బ్రో. ఒక 2 hours 45 minutes లో మనకు 2.5 hours మనకు చాలా బాగా నచ్చింది. సంక్రాంతికి అయితే డెఫినెట్లీ ఫస్ట్ హిట్ గేమ్ చేంజరే. నానా హైరానా సాంగ్ లేదు, బట్ స్టిల్ మనకు జరగంటి సాంగ్, రారా మచ్చ సాంగ్, దోపి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే కవర్ అయింది.
ఆ నానా హైరానా సాంగ్ లేదనమాట. అది కూడా అంటే ఇప్పుడే 2 hours 45 minutes ఉంది బ్రో లెంత్. అది కూడా పెడితే మళ్ళీ ఎందుకులే అని ఏదో కొంచెం మిస్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా మంచి మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. తమన్ బీజిఎం కూడా బాగుంది. రేటింగ్ ఇవ్వలేను, బట్ ఓవరాల్ గా నాకైతే మంచి మూవీ అని నాకు అనిపించింది. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదన్న, ఓకే వస్తుంటే మనకి హిమాయత్ నగర్లో వెంకటేశ్వర టెంపుల్ కనిపించింది. అలాగే టీఎఫ్ఐ ఆడియన్స్ అందరికి, టీఎఫ్ఐ లవర్స్ అందరికి మా వైకుంఠం అంతా ఈ ప్రసాద్ ఐమాక్స్, సంజయ్ థియేటర్లు ఇవే కాబట్టి ఆ రోజు చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్నా. చల్లో మార్నింగ్ 3 o'clock లేచి 4 o'clock సినిమా వస్తుంటే వస్తుంటే చలికి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. థియేటర్లోకి వెళ్ళాం, సీన్ చూసాం, ఈసారి కూడా గూస్ బంప్స్ వచ్చాయన్న. కానీ చలి వాళ్ళు కాదన్న, రామ్ చరణ్ ఎంట్రీ వాళ్ళన్న హెలికాప్టర్ షాట్ మైండ్ పోతుందన్న. పెట్టేయచ్చు, డబ్బులు 500 600 పెట్టేయచ్చు ఆ ఎంట్రీ షీట్ కి. సూపర్ అన్న. ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ. రామ్ చరణ్ ఒక జస్ట్ 2.5 hours మూవీలో 5-6 వేరియేషన్స్, స్టూడెంట్, ఐఏఎస్ క్యారెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్, కలెక్టర్ ఆఫీసర్, క్లైమాక్స్ లో ఒక ఇన్నోసెంట్ సమాజ కార్యకర్తగా అన్ని చాలా అప్పన్న క్యారెక్టర్లు చాలా ఒదిగిపోయాడు. చాలా చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ని కొణిదెల తమన్ అని చెప్పి రీనేమ్ చేసేయచ్చు మనం. కొణిదెల తమన్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్వెల్లో కానివ్వండి, టైటిల్ కార్డ్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, ఎస్జే సూర్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సోల్ ఆఫ్ ద మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కానివ్వండి, ఎండ్ కార్డ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్ట్రా ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ 3 songs ఏదైతే ఉన్నాయో ఎస్జే సూర్య, మన శంకర్ది మార్క్ శంకర్ సినిమా. ఇప్పుడు ఇంతకుముందు మన జీన్స్ కానీ, ఒకే ఒక్కడు కానీ, రోబో కానీ, అసెన్స్ అందులో సాంగ్స్ ఎట్లా చూస్తే ఎట్లా థ్రిల్ అవుతాం మనము. సినిమా చాలా హిట్ అవుతుంది. ఇప్పుడు బయట నడుస్తున్న గొడవలు అవన్నీ, ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరూ కలిసి అందరూ స్టేజ్ మీద రావాలని నేను చాలా ఆశించాను. బట్ ఈ సినిమా గేమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నాను, కానీ సెకండ్ పార్ట్ కొంచెం నిరాశ మిగిల్చింది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది మూవీ. ఎక్స్పెక్టేషన్స్ వస్తే పర్లేదు సినిమా, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే కొంచెం నెగిటివ్ గానే ఫీల్ అవుతారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ తో రాకపోతే ఫ్యాన్స్ గా మంచిగానే ఉంటుంది సినిమా. పాలిటిక్స్ రిఫరెన్స్ ఉంది, పాలిటిక్స్ ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉంది, కొంచెం జగన్ గారి రిఫరెన్స్ కూడా ఉంది సినిమాలో. పాలిటిక్స్ రిఫరెన్స్ అనేది ఉంది, బట్ ఎగ్జాక్ట్ గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేమీ లేదు. కొంచెం సెకండ్ పార్ట్ లో పోలీస్ వ్యవస్థను కానీ అది కొంచెం తక్కువగా చూపించారేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సినిమాటిక్ గా అయిపోయింది, రియాలిటీ ఫ్యాక్ట్ గా లేదు. ప్రతిసారి విలన్ వచ్చేసి ఆ టైప్స్ లో రియాలిటీ లేదు. మెయిన్ సాంగ్ లేకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను రాత్రి అంతా నిద్రపోకుండా 4 o'clock రావడం. సీక్వెల్ ఇంకేం లేదు, ఇంకా దీనికన్నా తెస్తే ఇంక జనం కొడతారేమో అన్నట్టు. సెకండ్ పార్ట్ అయితే చరణ్ క్యారెక్టర్ గానీ, యాక్టింగ్ గానీ ఎటువంటి పేరు పెడతాక మనం సరిపోం. ఎందుకంటే చరణ్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తుల్లో రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ యాక్టింగ్ లో ఎవరు పేరు పెడతాక సరిపోరు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఇచ్చిన కిక్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి ఉంటే సంక్రాంతికి ఇది ఒక భారీ హిట్ అయ్యేది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ స్టోరీ, కొంచెం స్లోగా నడవటం, విలన్ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేయడం, అది కొంచెం సినిమాకి బ్యాక్ డ్రాప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా సినిమా అయితే పండగలకి ఫ్యామిలీ ఆడియన్స్ తో వచ్చి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి సినిమా నచ్చుతుంది. బట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో సంక్రాంతి మందే అని కాలర్ ఎగరేసుకుందాం అని వచ్చే వాళ్ళకి కొంచెం నిరాశ అనే చెప్పొచ్చు. ఎలా ఉండబోతుంది సినిమా? గేమ్ చేంజర్ అవుతుంది. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాకు మహారాజు, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు హిట్ అవుతాయి. 3 సినిమాలు దిల్రాజు గారు అంటే పండగ రాజు గారు, దిల్రాజు గారు అంటే పండగ రాజు గారు, సంక్రాంతి రాజు గారు. 2025 జనవరి కింగ్ ఆఫ్ ది కింగ్. డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడదు కాబట్టి అబద్ధం అనుకోవడం కాబట్టి చెప్తున్నాను. 7 o'clock చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా వీబీజీ సంస్థ ఏర్పాటు చేసింది. 290 టికెట్లు ఆయన ఒక థియేటర్ షో తీసుకుని అందరినీ ఇన్వైట్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. యుఎస్ రిపోర్ట్ కూడా మీకు వచ్చింది. యుఎస్ రిపోర్ట్ వచ్చింది సార్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీగా ఉందంట, ఫస్ట్ హాఫ్ బాగుందంట. కాబట్టి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే సినిమా బాగుంటుందో ఆటోమేటిక్ సినిమా రీచ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనుకోండి సినిమా వీక్ అవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మన అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి, చూడండి చాలా బాగుంది. చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే పాత సినిమా ఏదో చూసుకుని దాని వీడియోలు వేస్తున్నారు. అది తప్పది. ఇండస్ట్రీ స్టేబుల్స్ అంటే మన అందరం సినిమా బాగుంటే మనం అందరం బాగుంటాం. రాజుగారి కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం మనం బాగుండాలి. కాబట్టి అలాంటి ఫేక్ వీడియోలు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేయట్లా. థ్యాంక్ యూ. రాజమౌళి పుష్ప సినిమాలో 20 minutes యాడ్ చేస్తున్నారు కదా,
అది ఇప్పుడు ఏమన్నా ఈ సినిమాకి ఇంపాక్ట్ అది 17 నుంచి యాడ్ చేస్తారు. 17 పెడుతున్నారండి ఇది. ఏమంటే ఇప్పుడు పుష్ప సినిమా ఎంతమంది వాళ్ళు అంతమంది చూశారు, ఇది 17 కదా, అది అప్పుడు 14 తారీఖు వచ్చేవరకు సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ డ్యామేజ్ చేసిన అంటే ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతాడు సినిమాకి వెళ్దాం వద్దని. ఎవరు డ్యామేజ్ చేసినా, ఎవరు ఇట్ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా అవ్వదు. సినిమాలో విషయం ఉంటేనే హిట్ అవుద్ది. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనం ఈ గేమ్ చేంజర్ ఉంది. సార్ పుష్ప రికార్డ్స్ని గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? 100% చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు నిన్నటి సినిమా కంటే రేపు సినిమా బాగుంటుంది కదా అందరికీ. డెఫినెట్గా ఆ గేమ్ చేంజర్ కంటే ఇదే పుష్ప కంటే గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారు 6.5 థియేటర్లో 2 రోజులు కూడా అన్ని షోలు ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. అంటే ఇండియన్ 2 ఎఫెక్ట్ దీని మీద ఏముండదంట? ఏముంది అంటే ఒక ఫ్లాప్ ఏముంది, మర్చిపోతారు ఆ సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా ఆ సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ఫ్లాప్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ఫ్లాప్, అది హీరో. కొంతమంది అయితే అది ఫ్లాప్ అయింది కాబట్టి ఇది హిట్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే దీనికే శంకర్ ఎక్కువ డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు. ప్లస్ ఇది దిల్రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసిన ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ చూడండి సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్కి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయటమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తీసే ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. సో హ్యాండ్సమ్. ఫస్ట్ ఆఫ్ కాలేజ్ ఎపిసోడ్ లో చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. మాకే ఎంత బాగున్నాడు, ఒక బ్రూస్ లీ ఎలా ఉన్నాడో. సో హీ వాస్ షోయింగ్ దట్ గెటప్ యాక్చువల్లీ. ధృవ గెటప్, పోలీస్ గెటప్ లో హీ షోయింగ్ 4 వేరియేషన్స్ యాక్చువల్లీ. ఇట్స్ అన్బిలీవబుల్. ఎస్జూరే లేకపోతే సీన్స్ ఇంత బాగా పండేవి కాదు నిజంగా. శంకర్ నిజంగా పిండేశాడు ఇద్దరిని. ఉతికే అరేసినట్టుంది పర్ఫార్మెన్స్ ఇద్దరు అయితే. అదే హైలైట్. సెకండ్ హాఫ్ లో మీకు స్టోరీ నార్మల్ స్టోరీయే, బట్ స్టిల్ ద స్క్రీన్ ప్లే. ఒక సీన్ డైరెక్ట్ అనుకున్న తర్వాత పండించాలంటే యాక్టర్స్ వల్లే అవుతుంది. నిజంగా నేనైతే ఎస్జూరే ప్రాణం పెట్టేది సినిమా. సాంగ్స్ తీసేందుకు మాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే బికాస్ స్టోరీలో ఊరికే ఇరికించుకుంటు సాంగ్స్. మేబీ అది కొన్ని రోజుల తర్వాత మేబీ దాన్ని ఒక అడిషనల్ ఫుటేజ్ కింద యాడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఖర్చు పెట్టిన కదా అని ఇరికించాల్సిన అవసరం లేదు. బట్ వాట్ దే డిడ్ ఫర్ స్క్రీన్ ప్లే వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ వీక్ అంటే సబ్జెక్ట్ ప్రకారంగా ఉంది. అంటే ఒక పొలిటీషియన్ కి, ఐఏఎస్ కి మామూలు సీన్స్ ఎలా ఉంటాయి, ఒకరు క్యాటరాక్ట్ ఫైట్స్ ఉంటాయి. సో దాన్ని స్క్రీన్ ప్లే ప్రకారంగా చూపించారు. సో మనం అది ఆ రూల్ ప్రకారంగా చూస్తే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. నో కామెడీ అంతేం లేదు, బట్ స్టిల్ స్క్రీన్ ప్లే సూపర్. సెకండ్ హాఫ్ ఐఏఎస్ ఐపీఎస్ రోల్ ఉంది, కాలేజ్ ఎపిసోడ్ రోల్ ఉంది. బట్ ఏమంటే అప్పన్న రోల్ ఇంకా ఉంటే బాగుండు. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. ఆ రోల్ మేము ఎక్స్పెక్ట్ ఇంత డీప్ ఉంటుంది. చాలా బాగా నచ్చింది సినిమా. శంకర్ మాస్ కంబ్యాక్. సాంగ్స్ ఏముందండి, ఒక అంటే 20 days తర్వాత అడిషనల్ ఫుటేజ్ యాడ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ 10 days అనేది ఇంపార్టెంట్. సో అక్కడ మనం కంటెంట్ మీద కాంప్రమైజ్ అవ్వకూడదు. కష్టపడి తీసినాం కదా అని మనం పెట్టకూడదు. మేబీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ప్రొడ్యూసర్ ది ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకుని కూడా మనము క్రియేటివిటీని రుద్దకూడదు. హీరోయిన్ కి మరీ అంత సాంగ్స్ కోసమని కాకుండా షీస్ ఎ గుడ్ రోల్. ఒకే ఒక్కడు అండ్ వాట్ వి సే కొంచెం ఒకే ఒక్కడు వన్ డే సీఎం. ఓన్లీ సీఎం రోల్ కాదు. దే ఆర్ ట్రైంగ్ టు షోకేస్ ఒక చదువుకున్న వాడు రియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దే ఆర్ ట్రైంగ్ టు మేక్ అస్ రిమెంబర్ వాట్ పవర్స్ దే హ్యావ్. ఓన్లీ పొలిటీషియన్ మన సినిమా ఎప్పుడు చూస్తాం పొలిటీషియన్ సూపర్ కింగ్ అని చూపిస్తారు. పొలిటీషియన్ ఒకటే కాదు, వీ హ్యావ్ అదర్ సూపర్ హీరోస్ ఆల్సో. కామెడియన్స్ సునీల్ ఉన్నాడు కానీ సైడ్ కిక్ మాదిరి అండి. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నాట్ ఏ బ్యాడ్ క్రింజ్ ఆల్సో అంతేం లేదు. శంకర్ సినిమా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మామూలుగా అయితే? శివాజీలో ఏం స్టోరీ ఉందని. శివాజీలో సోషల్ మెసేజ్ స్టైలిష్ గా చూపించాడు. ఇక్కడ కూడా అంతే, రెస్పాన్సిబిలిటీ కొంచెం మాస్ గా చూపించాడు అంతే. కొంచెం ఫ్యాన్స్ కి చాలు, కామన్ ఆడియన్స్ కూడా కొంచెం బోరం కొట్టదు. ఖచ్చితంగా ఫస్ట్ రేస్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఓన్లీ కామెడీ కావాలనుకుంటే వాళ్ళ చాయిస్ డిపెండ్ అపాన్ చాయిస్ అండి. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే దే మైట్ నాట్ చూస్.
బట్ ఇఫ్ దే వాంట్ టు సీ మై నైస్ మూవీ దే విల్ డెఫినెట్లీ చూసి. కియారా అద్వానీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా, అట్లనే అంజలి గారికి యాక్టింగ్, శ్రీకాంత్ గారి యాక్టింగ్, రాజీవ్ కనకాల గారి యాక్టింగ్. రాజీవ్ కనకాల గారి గురించి కూడా చెప్పక్కర్లేదు, ఆయనకి మళ్ళీ పాపం సేమ్ క్యారెక్టర్ దొరికింది. 5 నిమిషాలు ఆంఫట్ అంతే. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి బయటకు వస్తున్నా. గేమ్ చేంజింగ్ మూవీ అని చెప్తా నేనైతే. సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ ఎట్లా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎవ్రీ సంక్రాంతికి, ఈ సంక్రాంతికి కూడా మన తెలుగు ఆడియన్స్ కి పాన్ ఇండియాలో మంచి మాస్ కమర్షియల్ సూపర్ హిట్ మూవీ దొరికేసింది. ఇద్దరికి మెయిన్ కంబ్యాక్, శంకర్ గారికి, రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ గారు ఆయన అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకు అంటే చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు, చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. అంటే ఆయన మైండ్ లో కానీ హార్ట్ లో కానీ ఏ ప్రెషర్ లేకుండా హాయిగా తీశారు సినిమాని. ఒక డైరెక్టర్ స్పెట్ లాగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డిఓపి, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, బీజిఎం, సాంగ్స్ ఎవరు తగ్గలేదు. సాంగ్స్ విషయానికి వస్తే 3 సాంగ్స్ విజువల్ గ్రాండియర్ అన్న, విజువల్ గ్రాండియర్. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ టాప్ నాచ్. మనం నాని సినిమా తర్వాత ఎంతైతే వి లవ్డ్ హిమ్, ఈ సినిమా తర్వాత కూడా ఎస్జే గారి మీద లవ్ ఇంకా రెట్టింపు అవుతుంది, అది మాత్రం 100%. తర్వాత అంజలి గారి యాక్టింగ్, అంజలి గారికి రామ్ చరణ్ గారికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా జనాలకు కనెక్ట్ అవుతాము. ఓవరాల్ గా మూవీ మాత్రం మంచి సోషల్ మెసేజ్ తో, ఒక శివాజీ నాటి శంకర్ గారిని మనం ఎలా అయితే మిస్ అయ్యామో ఇన్నాళ్ళు, అలాంటి శంకర్ గారిని మనం చూసామో. అలానే ఒక రంగస్థలం లాంటి రామ్ చరణ్ ఎలా అయితే మిస్ అయ్యామో, ఒక ఆర్ఆర్ఆర్ లాంటి రామ్ చరణ్ ఎలా అయితే మిస్ అయ్యామో, అలాంటి రామ్ చరణ్ ని యాక్టింగ్ విషయంలో మనం చూసేసాం. అది మొత్తం ఇక సినిమాలో ఎలా అయితే మనకి సీన్స్ వస్తాయో సెకండ్ హాఫ్ లో, ఎస్జే సూర్య గారికి, రామ్ చరణ్ గారికి ఫేస్ ఆఫ్, ఒక పొలిటీషియన్ కి, ఒక ఎలక్షన్ ఆఫీసర్ కి. సో ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ రిఫరెన్సెస్ ఉన్నాయి, ట్రూ పొలిటికల్ ఇన్సిడెంట్ రిఫరెన్సెస్ ఉన్నాయి ఏపీ పాలిటిక్స్ గురించే. సో అలానే పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్సెస్ కానీ, చంద్రబాబు గారి రిఫరెన్సెస్ కానీ, ఆ ఎలక్షన్ ఆఫీస్ లో ఈవీఎం మెషిన్లు పలిగిపోవడం కానీ, ఎలక్షన్ ఆఫీసర్ ని కొట్టడం కానీ అన్ని ఉన్నాయి. సీజ్ ద షిప్ బదులు సీజ్ ద లారీ అని పెట్టారు. సీజ్ ద లారీ అనగానే థియేటర్ మొత్తం ఒక హై అంతే. సో ఓవరాల్ గా చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుంది. కొరియోగ్రఫీ అందరిది చాలా బాగుండింది. ప్రభుదేవ గారు కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎవరు తగ్గలేదు. ఎందుకంటే సాంగ్స్ అనేవి మీకు చాలా విజువల్ గ్రాండియర్ తో తీశారు. సో అది ఐ ఫీస్ లెక్క ఉండే ఆకట్టుకున్నాయి. సో అందుకనే అసలు కొరియోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు, అంతా జాగ్రత్త పడ్డారు. మూవీలో ఫ్లాస్ అయితే నేను ఎక్కడా చెప్పా, మేము ఈ ఫస్ట్ హాఫ్ ఒక 5-10 మినిట్స్ ఎక్కడికి పోతుంది నా సినిమా అనిపించచ్చు. అది మేబీ ఆ మాత్రం ల్యాగ్ కామన్, అది సినిమాటిక్ లిబర్టీ, అది ల్యాగ్ అని చెప్పకూడదు. బట్ ఆ 5-10 మినిట్స్ కాకుండా మళ్ళీ సినిమా వాపస్ స్టోరీలోకి వచ్చేసింది, లైన్ లో పడింది, ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్ గా సినిమా అయితే నేను మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. లాస్ట్ టైం హనుమాన్తో స్టార్ట్ అయింది, ఈసారి గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ 100% రిఫరెన్స్ అన్న, కళ్ళకి కట్టడు కనిపిస్తున్నాయి అవి. సీజ్ ద షిప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు, అక్కడ సీజ్ ద లారీ అన్నారు అంతే. అది కూడా అదే స్టైల్లో, అదే స్వాగ్ లో, అదే బ్లడ్ ఉన్న మనిషి సీజ్ ద లారీ అంటే ఎట్లుంటది మీకు, అంతే అది. సో 100% రిఫరెన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, జగన్ గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ మేబీ శంకర్ గారు చాలా ఆచితూచి ఒక నలుగురిని కన్సల్ట్ అయ్యి, మేబీ అది మెగా ఫ్యామిలీలో వాళ్ళనే కావచ్చు, లేకపోతే పాలిటీషియన్స్ ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు. సో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా నాక్ గా, చాలా బ్లంట్ గా, చాలా ఆరోగ్యంట్ గా తీశారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్, ఒక కాలేజ్ స్టూడెంట్, ఆ తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్, అలానే ఒక అమాయకత్వపు మనిషి, ఇప్పుడిప్పుడే సొసైటీని ఎదిరించాలనుకుంటున్నాడు అమాయకత్వంతో. రంగస్థలంలో మనం ఎలా అయితే ఒక రామ్ చరణ్ ని చూసామో అలాంటి ఒక క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ అని చెప్పను, షేడ్స్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఏంటంటే అమాయకత్వంతో పాటు ఒక నత్తి ఉంటది, జనాల ముందు మాట్లాడడానికి జంకుతాడు ఆ నత్తితో. సో అది రామ్ చరణ్ గారు లివ్డ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుందంటే, ఆయన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడున్న సినిమా ఒక ఎత్తు. చాలా ఫ్రెష్ గా, చాలా ఎనర్జెటిక్ గా కనిపించారు. ఆయన మైండ్ అండ్ హార్ట్ లో ఏం పెట్టుకోకుండా హాయిగా తీశారు సినిమా.